ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. కోనసీమ రాజకీయాలు అనగానే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది గదా. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైఎస్సార్సీపీ లోపల అసలు ఏం జరుగుతుందో డీకోడ్ చేద్దాం. ఒక పక్క ఓటమి నుంచి కోలుకుని పార్టీని మళ్లీ బలోపేతం చెయ్యాలని చూస్తుంటే, ఇంకో పక్క లోకల్ కేడర్లో మాత్రం విపరీతమైన అసంతృప్తి రగులుతోందట. అసలక్కడ నాయకుల మధ్య సరైన కోఆర్డినేషన్ ఉందా, లేక అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయా? ఈ పాలిటిక్స్ వెనుకున్న అసలు కదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనం ముందుగా వేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, కోనసీమలో పార్టీ కోసం జరుగుతున్న ప్రయత్నాల వల్ల నిజంగా బెనిఫిట్ పొందుతోంది ఎవరు? అదేంటి, మేం అహర్నిశలు కష్టపడుతుంటే పదవులు మాత్రం వాళ్లకేనా అని స్థానిక కేడర్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పనిచేసే కార్యకర్తలకు, పైన పదవులు అనుభవిస్తున్న నాయకులకు మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రధానంగా 4 అంశాలను టచ్ చేద్దాం. అవేంటంటే, కోనసీమ పారాడాక్స్, అమలాపురంలో ఫ్యామిలీ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, అక్కడ జరుగుతున్న వ్యూహాత్మక మార్పులేంటి, ఫైనల్గా పార్టీలోని సైలెంట్ పెద్దల గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా మొదటి అంశం కోనసీమ పారాడాక్స్, సీట్లు వర్సెస్ పదవులు. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒకసారి గమనిస్తే, గత ఎన్నికల్లో ఈ జిల్లాలో వైఎస్సార్సీపీ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలు 0. కాని ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అదే జిల్లాకు చెందిన నాయకులకు ఏకంగా 4 పెద్ద పదవులున్నాయి. ఒక రాజ్యసభ ఎంపీ, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే పునాదులు స్ట్రాంగ్గా లేవు, కాని టాప్ లెవెల్లో మాత్రం పార్టీ నిర్మాణం చాలా బరువుగా ఉందన్నమాట. దీన్నే మనం కోనసీమ పారాడాక్స్ అంటున్నాం. ఇక రెండో అంశం విషయానికి వస్తే, ఈ రాజకీయ ప్రకంపనలన్నింటికీ కేరాఫ్ అడ్రస్ అయిన అమలాపురం కుటుంబ డైనమిక్స్. అమలాపురంలో పవర్ సెంటర్ ఎలా ఉందో చూస్తే మీకు పరిస్థితి ఈజీగా అర్థమవుతుంది. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు పార్టీ అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు. కాని ఆయన అనారోగ్యం, ఇతర కారణాల వల్ల స్థానికంగా అంత యాక్టివ్గా లేరని టాక్. మరోవైపు చూస్తే ఆయన కుమారుడు పినిపే శ్రీకాంత్ గారు అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చూసుకుంటున్నారు. అంటే పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా పవర్ అంతా ఆ ఒక్క కుటుంబం చేతుల్లోనే ఉందన్నది కేడర్ భావనం. ఈ సిచ్యువేషన్పై లోకల్ క్యాడర్ ఫీలింగ్ ఏంటంటే, గ్రౌండ్లో కష్టపడేది మేము, కాని పదవులు ఎంజాయ్ చేసేది ఒకే ఫ్యామిలీ. దశాబ్దాలుగా పార్టీ పనులన్నీ ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయన్న అసహనం పార్టీ శ్రేణుల్లో బాగా పెరిగిపోతోందట. సీనియర్ నాయకులు యాక్టివ్గా లేకపోయినా పదవులు వారి దగ్గరే ఉండటం, కింది స్థాయిలో పనులన్నీ వారి కుటుంబ సభ్యులే కంట్రోల్ చేయడం చూసి, ఇక మా అవసరం ఏముంది అని క్యాడర్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సరిగ్గా ఈ అసంతృప్తే క్షేత్రస్థాయిలో ఒక కొత్త మార్పుకి దారితీస్తోంది. అసెంబ్లీ ఇన్ఛార్జిగా శ్రీకాంత్ గారు వచ్చాక లోకల్గా పార్టీ కాస్త డల్లైందన్న ఫీలింగ్తో ఉన్న కేడరంతా ఇప్పుడు నెమ్మదిగా మాజీ ఎంపీ చింతా అనురాధగారి వైపు మొగ్గు చూపుతున్నారట. ఎందుకంటే ఆమె ప్రజల్లో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటున్నారనే వాళ్లు భావిస్తున్నారు. ఇక మూడవ అంశం, ఈ వ్యూహాత్మక మార్పుల వల్ల పక్క నియోజకవర్గాలపై పడుతున్న ఎఫెక్ట్ ఏంటి అనేది చూద్దాం. అసలు సమస్య ఇక్కడే వస్తోంది. పెద్దాయన అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీ ఇన్ఛార్జి దృష్టి మొత్తం కేవలం అమలాపురం మీదే ఉండటంతో ఆ ఫుల్ పార్లమెంటు నియోజకవర్గాన్ని పట్టించుకునే వాళ్లే కరువయ్యారట. ఫోకస్ అంతా ఒక్క అసెంబ్లీ సీటు చుట్టూనే తిరుగుతుంటే మిగతా పార్లమెంటు నియోజకవర్గం మొత్తం గాలికి వదిలేసినట్లయిపోయిందని స్వయంగా పార్టీ వర్గాలే అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. ఇక్కడ ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా నడుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో గనక నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్ స్టేటస్ మారిపోవచ్చని ఒక అంచనా ఉంది. దాని ముందే ఊహించి సేఫ్ సైడ్గా పక్కనే ఉన్న పి గన్నవరం ఎస్సీ నియోజకవర్గంపై కూడా ఈ ఫ్యామిలీ కన్నేసిందని, అక్కడ ఇన్ఛార్జ్ పదవిని తమకు అత్యంత సన్నిహితుడైన ఒక మండల స్థాయి నాయకుడికి ఇప్పించి ఆ సీటును కూడా తమ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్ట్రాటజీల వల్ల జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఉదాహరణకు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి గారిని రాజోలుకు పంపిస్తే ఆమె అంత ఇష్టంగా బాధ్యతలు తీసుకోలేదని సమాచారం.
అలాగే ముమ్మిడివరంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ గారు కూడా మునుపటిలా యాక్టివ్గా లేరని, కేవలం పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనల్లో మొక్కుబడిగా పాల్గొంటున్నారని లోకల్ టాక్. ఇక చివరిగా 4వ అంశం, ద సైలెంట్ హెవీవెయిట్స్. పార్టీలో స్తబ్దత ఎందుకుంది? కోనసీమ జిల్లాలో పెద్ద నాయకులకు కొదవలేదు. రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, ఇలా ఉద్దండులైన సీనియర్లున్నారు. కాని ఆశ్చర్యకరంగా పార్టీలో ఆశించినంత యాక్టివిటీ కనిపించడం లేదు. ఇంతమంది హెవీవెయిట్స్ ఉన్నా వాళ్లు సైలెంట్గా ఉండటంతో బహుశా నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలే ఈ సైలెన్స్కి కారణమా అన్న డౌట్ కేడర్లో బలంగా నాటుకుపోయింది. గైడెన్స్ ఇవ్వాల్సిన పెద్దలే మౌనంగా ఉంటే ఎలా అన్నది వాళ్ల ఫీలింగ్. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకు కలగాల్సిన ఒక బేసిక్ డౌట్ ఏంటంటే, నిజంగా కోనసీమలో పార్టీ తిరిగి పుంజుకునే దశలో ఉందా, లేక అంతర్గత కుమ్ములాటలతో కేవలం చదరంగంలో పావుల్లాగా పదవులను సీట్లను అటూ ఇటూ సర్దుబాటు చేసుకుంటూ కాలం గడుపుతున్నారా? పైస్థాయిలో పదవులున్నా గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి గందరగోళం ఉండటం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మనం వేచి చూడాల్సిందే. ఇదండి కోనసీమ వైఎస్సార్సీపీ పాలిటిక్స్ వెనుక ఉన్న అసలు చిత్రం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.